Good morning, everybody. My topic is RBI. I'm studying D1 BCom class. Regarding in BCom RBI. BCom, sir. Yes. RBI. The topic taken by BCom class. BCom computers. Okay. RBI. RBI, Reserve Bank of India, it established in 1935. The established date was in 1935. In the time of established, they start their capital means investment. Their investment is in 5 crores. The time of 1935, the capital means investment. They started RBI in the time of 1935. In the time, capital was 5 crores. They started with 5 crores. Next, on April 1st, they started. April 1st. In this present place is Mumbai. And next, what is the need of RBI? Means what is the main object? In this, to control the currency, national currency. Currency means money. To rotate the money, they control to don't supply to in any way. In this people, it must be circulated in only in our country, in means India. That's it. At present, present governor. Shaktikant Das, 25th General Present Governor of RBI, Shaktikant Das, 25th member. And next, in this, Dr. B.R. Ambedkar wrote one book. The problem in rupee. Dr. B.R. Ambedkar. The main concept of RBI was based on strategy. Strategies means formation of the book means ఈ బుక్ ఎలా ఫామ్ అయిందంటే స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు. దాని యొక్క వ్యూహాలు ఏంటంటే ఆ బుక్ పేరు దానికి ఒక టైటిల్ ఇచ్చారు, ద ప్రాబ్లమ్ ఇన్ రూపీ. ఆ బుక్ ఎవరు రాశారంటే డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్
ఈ టాపిక్ తీసుకోవాలంటే ఫస్ట్ మనకు ఒకటి అర్థం కావాలి. అంటే చూడండి, బ్యాంకింగ్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ ఇన్ ఇండియా అంటే బ్యాంక్ ఇండియాలో ఎలా ఉన్నది, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, దీని మీన్స్ ఏంటి, అసలు ఏంటి బ్యాంక్ అంటే. బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ అనేది ఏమో బ్యాక్ బోన్ లాంటిది ఈ బ్యాంక్స్. అర్థమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో బ్యాంక్స్ కి వెన్నుపూస లాంటిది, బ్యాక్ బోన్. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి అంటే బ్యాంక్లో మేనేజర్స్ కానీ అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానీ దే మస్ట్ ఇంటరాక్ట్ విత్ ద పర్సన్. ఆ పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలి, డిపాజిట్ తెచ్చుకోవాలి. ఇంకా ఇప్పటికి కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, దే మస్ట్ గో టు ద పర్సన్ అండ్ దే మస్ట్ బ్రింగ్ ద డిపాజిట్ మనీ టు బ్యాంక్. Nowadays we are not going to banks and using of mobiles to translating ATM, Paytm, those. Okay, next they must interact the person and they must deposit to bank, either it is cash or gold, anything. The bank, what is the bank needs means it must be give loans or commission or investment of the person. I want to study but there is no money to me. I must go to the bank and I must prefer that slip and I must give them my notice and address, all things I must give to the bank. Then they can give to me money. For example, I will give that. A general man he deposit the money to bank. One lakh. Then interest ఎంత పడుతుందంటే 3 to 7%. నార్మల్ పర్సన్ బ్యాంక్ లో 1 లక్ష వేసాడు, వాడికి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది 3 to 4 వాడు వేస్తాడు, 3 to 7 ఆ నెల వచ్చి 7,000 కట్టుకుంటూ ఉండాలి. అదే బ్యాంక్స్ ఇస్తే 1 లక్ష మనం చదువుకోవడానికి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, కార్ కొనుక్కోవడానికి కానీ, బిజినెస్ రన్ చేయడానికి కానీ, బ్యాంక్ ఈవెన్ సినిమాస్ లో కూడా త్రిబులర్కి ₹1 కోటి పెట్టాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అని అంటారు. వాడు అసెట్స్ ఇస్తే, అసెట్స్ అంటే ఇక్కడ ఆస్తులు ప్రాపర్టీస్, పొలాలు, అలాంటి ఏమైనా బిల్డింగ్స్, పొలాలు అలాంటి ఏమైనా పెట్టుకుంటారు. దాన్ని వాడు ఆ అసెట్స్ ఇస్తే వాడికి అంత డబ్బులు ఇస్తాడు బ్యాంకు. అలాగే ఇక్కడ కూడా ₹1,00,000 ఇచ్చాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఈ వీటిలోనే కాదు, ఇంకా ఉంటాయి చదువుకోవడానికి కానీ, ఇంకా చాలా ఉంటాయి, ఎక్సెట్రా అని పెట్టాను. దానికి 50% ఇంట్రెస్ట్ ఇచ్చింది. వీడి నెల 15
థౌసండ్స్ 50,000 వాడు నెల నెల కట్టుకుంటూ ఉంటాడు. అలా వాడికి 1 yearకి 1,00,000 వాడి దగ్గరికి ప్రాఫిట్. ఈ రెండింటి మధ్యలో వచ్చే ప్రాఫిటే ఈ రెండిట్లో మధ్యలో వచ్చేది. ఇలానే కాదు, బ్యాంక్ వాడి అప్పు బట్టి, అంటే వాడు అడిగే డబ్బులు బట్టి విధి విధాలుగా వాడు పర్సంటేజ్ పెంచుకుంటాడు. ఒక్కొక్క బ్యాంకు విధి విధాలుగా పర్సంటేజ్ మార్చుతుంది. ఇదే అని కాదు, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇదే ఉంటది ఇంతే ఉంటది అని కాదు, ఏ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్ విడివిడిగా వేసుకుంటాయి. ఈ రెండింటి మధ్యలో వచ్చే ప్రాఫిటే కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. ఈ రెండింటి మధ్యలో వచ్చే ప్రాఫిటే కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటో కూడా నేను ఒకసారి చెప్తాను. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసి పెట్టాను. నెక్స్ట్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా ఇందులో వస్తుంది మన టాపిక్ ఇప్పుడు ఆర్బీఐ. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఎందుకు చెప్పానంటే రిజర్వ్ బ్యాంక్ ఎలా వస్తుంది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పడానికి నేను ఒకసారి నార్మల్గా బ్యాంక్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న బ్యాంక్లో ఉన్న సిస్టమ్ ఇదంతా అందులోకి వస్తుంది, బ్యాంకింగ్ లోకి వస్తుంది అన్నమాట ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తుంది.